ఈ రోజుటి ఎపిసోడ్ లేట్ అయినందుకైతే అందరికైతే నా ఆడియన్స్ అందరికైతే సారీ. చాలా అంటే చాలా సారీ. నాకసల ఆరోగ్యం ఏం బాగాలేదు. దానివల్లే లేట్ అయితే అయింది. దీనికైతే కొంచెం క్షమించండి. ఇంకా నాకు ఆరోగ్యం బాలేకపోయినా గాని టయానికైతే పెడుతున్నాను. బాగాలేదు. చాలా అంటే చాలా బాలేకపోతే లిక్కి పెట్టలేకపోయాను. ఇంక ఎపిసోడ్‌లోకి అయితే ఆలస్యం చేయకుండా ఇంకా కాశీ అయితే వస్తా ఉంటాడు. ఇంక పోలీస్ స్టేషన్‌లో నుంచి త్వరగా త్వరగా అయితే వస్తా ఉంటాడు. ఇంకా ఆడ జరిగిన దానికి భయపడిపోతా ఒకసారిగా అయితే వస్తా ఉంటాడు. వచ్చి రాగానే ఇంకా వైరాగయితే ఫోన్ చేస్తాడు. వైరాగ్‌కి ఫోన్ చేసి, "సార్ మీరు చెప్పినట్టే చేశాను గానీ నాకు కొంచెం భయంగా ఉంది" అని అనగానే అప్పుడు వైరా అంటాడు, "ఎందుకు నువ్వు భయపడటం? వాళ్ళేమన్నా నీ సొంతోళ్ళు ఏంది? వాళ్ళు వాళ్ళు ఎక్కడికో పోతే నీకెందుకు భయపడతావు? ఎవరు జైల్‌లో పడితే నీకేం" అనేది వైరా అయితే అంటాడు. ఎందుకంటే వైరాకి ఆ విషయం తెలీదు కదా! అంటే అల్లుడు, బావ, కార్తీక్ అని తెలీదు కదా! ఇంకా ఆ విషయం తెలియగానే ఇంకా కాశీ అప్పుడంటాడు, ఎవరు అంటారేంటి సార్? కార్తీక్ నా బావ, శ్రీధర్ నా అల్లుడు, అది శ్రీధర్ నా మామయ్య. కాబట్టే కదా నేను ఇంతరాన భయపడతా ఉన్నాను. అది అర్థం చేసుకోకుండా మీరు ఇలా మాట్లాడతారేంటి అని అయితే కాశీ అయితే అంటాడు. ఇంకప్పుడైతే వైరా అయితే, అవునా? నాకు తెలీదు ఇంతవరకు. అయినా నాకు చెప్పలేదు ఇంతకుముందు ఇంతవరకు మీరు అసలు జోష్న చెప్పలేదు, నువ్వు చెప్పలేదు. సరేలే ఇప్పుడైనా చెప్పారు కదా! మంచి పని చేశారు. లేకపోతే ఇప్పటికన్నా చాలా ఆలస్యం అయిపోయేది అని అయితే వైరా అయితే అంటాడు. ఇంకప్పుడైతే కాశీ అయితే, సార్ నేను మరి ఇంత లోతుగా ఈ కేసు ఎళ్ళిద్దని అనుకోలేదు సార్. మరీ లోతుగా ఎళ్ళిపోతుంది. కనీసం బెయిల్ కూడా రావట్లేదు ఈ కేస్‌లో అనైతే ఇంకా కాశీ అయితే అంటాడు. ఇంక వైరా అయితే అప్పుడంటాడు, దీనిలో నువ్వేమన్నా ఇరుక్కున్నావా? నీకేం కాలేదు గదా! నీకేం కాకుండా నేను చూసుకుంటాను గదా! నీకేమైంది ఇప్పుడు? నీ మీద ఏమైనా కేస్ పెట్టారా? నువ్వు చేసినట్టు ఏమైనా బయట పడిందా? ఇప్పుడు నిన్నేమన్నా ఎవరైనా అన్నారా? నిన్నే జైలులో ఏస్తానంటున్నారా? ఏం లేదు కదా! నువ్వెందుకు అంత భయపడుతున్నావు? అని అయితే వైరా అయితే అంటాడు. అప్పుడు కాశీ అంటాడు, అదేం లేదు సార్ మా మామయ్య గారు ఎంతైనా మా మామయ్యే గదా! మరి ఎంత కేసు లోతుకెళ్ళిపోయి ఇరుక్కుంటాడని నేనెప్పుడు అనుకోలేదు సార్. అని అయితే అనగానే ఇంక కాశీ అనగానే ఇంక వైరా అంటాడు, తప్పే లేదు. అసలు దీంట్లో తప్పు లేదు. కాశీ అసలు తప్పనేదే లేదు. ఇంకా నీవు అల్లుడువై అతనికి అల్లుడువని ఆయనకి గౌరవం కూడా లేకుండా నీలాంటి అతన్ని పిఏగా పెట్టుకొని అవమానించినందుకు ఇలాంటి పరిస్థితి ఖచ్చితంగా జరగాల్సిందే అతనికి. ఇంకా కార్తీక్ అంటావా? కార్తీక్ కూడా వాళ్ళ నాన్నకి పట్టిన గతి ఖచ్చితంగా పట్టిద్ది. అది కూడా జరిగే తీరిద్ది. కాబట్టి నువ్వేం టెన్షన్ పడబాకు. ఏం పర్లేదు. నీ ఎనకాల నేనున్నాను. నీకేం కాను కూడా కాదు. ఇప్పుడు నువ్వు భయపడుతున్నావంటే చెప్పు. నేను కూడా అక్కడికే వస్తాను. రమ్మంటావా చెప్పు అనేది అనగానే కాశీ అయితే ఏం చెప్పలేదు. దిక్కులు చూస్తా అయితే ఉంటాడు. ఇంకా ఆలోపే ఇంక కార్తీక్ అయితే భుజం మీద అయితే చెయ్యి అయితే ఏస్తాడు. ఇంకా భుజం మీద చేయగానే ఇంకా ఫోన్ అయితే కిందకి పెట్టేసి కట్టేసి చేస్తాడు. ఇంకా కాశీ అయితే ఇంకప్పుడైతే కార్తీక్ అడుగుతాడు, ఎవరు ఫోన్ చేశారు? ఏమైంది? అని అడగగానే ఏం లేదు బావ ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఫ్రెండా? అయితే ఇంతలోనే భయపడతా చెప్తున్నావు ఏమైంది ఫ్రెండ్ అని అనేది కాశీ అయితే అంటాడు. ఇంకా కా కార్ కాశీ కార్తీక్ అయితే అంటాడు. ఇంకా అదినైతే కాశీ అయితే ఏం లేదు బావ టెన్షన్ ఏం లేదు. అంటే ఫ్రెండ్ కదా! ఫ్రెండ్ ఫోన్ చేశాడు. మామూలుగా మాట్లాడుతా ఉన్నాను. టెన్షన్ ఏం లేదు బావ. మామూలుగా మాట్లాడుతా ఉన్నాను. ఏదో పనుందంట అని అయితే తడబడుతూ చెప్తా ఉంటాడు. అవును ఫ్రెండే కదా మాట్లాడుతుంది. దానికెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? ఏముందక్కడ? అని అయితే ఇంక కార్తీక్ అయితే అంటాడు. అప్పుడు కాశీ ఏమో ఆ! అదే బావ అని అయితే అంటాడు. ఇంకప్పుడైతే కార్తీక్ అడుగుతాడు. మా నాన్న అంటే ఇప్పుడు మీ అల్లుడే ఇప్పుడు నువ్వు మా నాన్నకి అల్లుడివే కదా! అలాంటప్పుడు ఆయనేదో నీతో మాట్లాడిని అది కూడా ఎడిట్ చేసి మరి పోలీసులకి సాక్ష్యంగా ఇయ్యాల్సినంత అవసరం నీకేముంది? అనేది కార్తీక్ అయితే అడుగుతాడు. అప్పుడు కాశీ చెప్తాడు. నాకేం అంత అవసరం లేదు బావ. జరిగింది నిజం నేను చెప్పాను. నా తప్పేం లేదు. అది ఏందో ఆడికి నేను చూపించాను అంతే. అంటే మా నాన్న మాట్లాడిన మాటలు మాత్రమే దాంట్లో రికార్డ్ అవుతున్నాయి. అంటే నువ్వు మాట్లాడినయి ఎవరు మాట్లాడినయి కూడా రికార్డ్ అవ్వవా? అడిగినప్పుడు అప్పుడు కాశీ అంటాడు. అవును బావ అంటే నాది దాంట్లో వాయిస్ రికార్డర్ యాప్ ఉంది బావ. కాబట్టి అందరియి రికార్డ్ అవుతాయి అనేది కాశీ అంటాడు. ఇంక అప్పుడు కార్తీక్ అంటాడు. మరి ఇప్పుడు నీ ఫ్రెండ్ మాట్లాడిన రికార్డింగ్ చూపి నాకు అనగానే లేదు బావ దాన్ని రికార్డింగ్ తీసేసాను. అంటే రికార్డింగ్ ఇప్పుడేం లేదు తీసేసాను బావ అని అయితే ఇంకా కాశీ అయితే అంటాడు. అప్పుడు కార్తీక్ అయితే అంటే మా నాన్న మాట్లాడిన కాల్స్ మాత్రమే దాంట్లో రికార్డింగ్ అవుతాయా? అనేది కార్తీక్ అయితే అంటాడు. ఇంక అదినైతే కాశీ అయితే లేదు బావ నేనైతే ఏం తప్పు చేయలేదు. నేనక్కడ ఏం జరిగింది పోలీసులకి కరెక్ట్‌గా చెప్పాను. నా తప్పు ఏం లేదు బావ దాంట్లో. అనేది ఇంక కాశీ అయితే అంటాడు కార్తీక్‌తో మాత్రం. కార్తీక్ అయితే ఇప్పుడు దీంట్లో సాక్ష్యం చెప్పాల్సినంత అవసరం ఏముంది నీకు? అయినా గాని ఇదేమి అంత పెద్దదేం కాదు కదా! దాంట్లో సాక్ష్యం చెప్పి మరి ఇరికిచ్చాల్సినంత అవసరం ఏముంది? నువ్వు అంత రానిరా అంటే ఆయనేదో నీ మీద కోపడ్డాడని ఇదంతా చేసుండొచ్చు గానీ నేను ఒక మాట చెప్పాను చూడు. ఆయన నన్ను కూడా దూరంగా పెట్టి నిన్ను దగ్గరికి పెట్టుకోవడం అంత అవసరం ఏమి లేదు దానికి. కానీ కొడుకు దూరంగా ఉన్న స్థానంలో తన కొడుకుని చూసుకుంటాడు మా నాన్న. దానికి కూడా నువ్వు గౌరవం లేకుండా ఇలా చేసావు. అనైతే ఇంక కార్తీక్ అయితే అంటాడు. ఇంకా ఆలోపు శివనారాయణ అయితే వచ్చుంటాడు. శివనారాయణ అప్పుడు అంటాడు. ఇలాంటి అతనికి మరి అసల అలాంటి పోస్ట్‌లో పెట్టుకొని గౌరవించాల్సినంత అవసరం కూడా మనకు లేదురా! అనైతే శివనారాయణ అంటాడు. మీకంత అవసరం లేదు సార్. నేనే రిజిగ్నేషన్ లెటర్ ఇద్దామని అనుకుంటున్నాను. కాబట్టి రిజిగ్నేషన్ లెటర్ ఇదిగోండి సార్ తీసుకోండి. అనేది అనగానే అప్పుడు కార్తీక్ అయితే ఇప్పుడు ఎంత అవసరం ఏముంది కాశీ ఇప్పుడేమో అంత అవసరం ఉంది అనేది కాశీ కార్తీక్ అయితే అంటాడు. అదినైతే ఇంకా శివనారాయణ అయితే నీ ఒపీనియన్ నువ్వు చెప్పావు. అయినా గాని ఎక్కడ పడితే అక్కడ నువ్వు రిజైన్ చేస్తున్నావు అనే లెటర్ ఇయ్యాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ కంపెనీకెళ్ళి వాళ్ళు చూసుకుంటారు అనైతే శివనారాయణ చెప్తాడు. ఇంకా ఓకే సార్ అని అయితే కాశీ అయితే వెళ్ళిపోతాడు. టెన్షన్ పడితే వెళ్ళిపోతాడు. టెన్షన్ అయితే బయటికి కనపడకుండా వెళ్ళిపోతాడు. కానీ కార్తీక్ మాత్రం కనిపెడతాడు. ఎందుకంటే అంత టెన్షన్ పడ్డాడంటే కాశీ మాత్రం అప్పుడు వైరా కార్తీక్ మా బావ అనగానే వైరా ఒక మాట అయితే చెప్తాడు. కార్తీక్ గురించి నీకంటే నాకే బాగా తెలుసు కాశీ. కార్తీక్ ఎవరైనా గాని మాట్లాడే దాన్ని బట్టి అయితే అంచనా ఏస్తారు. కానీ నీ బావ కార్తీక్ ఖచ్చితంగా కళ్ళని చూసి అంచనా ఏసి పట్టేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి గాని టెన్షన్ పడితే అందుకే ఇప్పుడైతే వెళ్ళిపోతాడు. ఇంక అక్కడి నుంచి అయితే కట్ చేస్తే ఇంకా కార్తీక్, శివనారాయణ అయితే అక్కడే ఉంటారు. ఇంక ఈలోపే ఇంకా ఇంకైతే కాంచన అయితే ఫోన్ చేసిద్ది. ఫోన్ చేసి "ఏమైందిరా పిన్ని నాకు ఫోన్ చేసి అలా మాట్లాడుతుంది. పిన్ని నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేయడమే కాకుండా మీ నాన్న అరెస్ట్ అయిన వీడియో కూడా పెట్టింది" అనైతే ఇంకా కార్తీక్ అయితే చెప్పిద్ది. అప్పుడు కార్తీక్ అయితే "ఏమి లేదమ్మా ఏం లేదు. నేను కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నాను. అయినా గాని నేను నాన్న చేశాడని నమ్మట్లేదు. కానీ నాన్నకైతే బెయిల్ అయితే ఇయ్యలేదు. కానీ నాన్న తప్పు చేశాడంటే మాత్రం నేను నమ్మనమ్మా" అనైతే కార్తీక్ అయితే అంటాడు. ఇంకప్పుడైతే కాంచన కూడా అడుగుతాడు. "నువ్వు నమ్ముతున్నావా అమ్మా నాన్న తప్పు చేస్తున్నాడంటే నువ్వు నమ్ముతున్నావా?" అనైతే గట్టిగా అయితే అడుగుతాడు. అప్పుడు కాంచన అయితే చెప్పిద్ది. నాకు నమ్మకం లేదురా. మీ నాన్న మీద నాకు కోపం ఉండొచ్చు. కానీ ఇలాంటి పనులు మీ నాన్న చేస్తాడంటే నేను అసలు నమ్మను కూడా నమ్మనురా అనేది ఇంక కాంచన అయితే అనిద్ది. అప్పుడు కార్తీక్ అయితే అవునమ్మా అసలు అది చేయను కూడా చేయడు మా నాన్న అనేది కార్తీక్ కూడా అయితే అంటాడు. ఇంకా శివనారాయణ అయితే గమ్ముగా అయితే ఉంటాడు.
శివనారాయణ అసలు ఏమనుకుంటాడంటే దీప ఫోన్ చేసిందనుకుంటాడు. కానీ ఆడ ఫోన్ చేసేది కాంచన. కాంచన ఫోన్ చేసి ఇలాంటి మాటలు చెప్పడంతో శివనారాయణకి అంత బాధలో కూడా కొంచెం సంతోషం అనేది కలిగిద్ది. ఇంకా అది చూసి అయితే శివనారాయణ అయితే ఇంకెళ్ళి కార్‌లోకి ఇంక పరా వెళ్ళిపోదాం అని అయితే ఇంక శివనారాయణ అయితే కారు ఎక్కుతాడు. ఇంక అప్పుడైతే కార్తీక్ అనుకుంటాడు మనసులో అసలు ఈ సొంత అల్లుడే సాక్ష్యం చెప్పినప్పుడు మా నాన్న నేను ఎలా బయటికి తీసుకురాగలను? ఏ విధంగా బయటికి తీసుకురావాలో నాకేం అర్థం కావట్లేదే. ఇంత కఠిన పరిస్థితిలో పడిపోయానేందబ్బా నేను అనేది కార్తీక్ అయితే అనుకుంటా అయితే ఉంటాడు. ఇంక అక్కడి నుంచి అయితే కట్ చేస్తే ఇంక కాశీ దగ్గరికే తీసుకొస్తారు. కాశీ రిజిగ్నేషన్ లెటర్ ఇయటానికి బదులుగా ఆడికొచ్చి అయితే ఇదంతా ఫైల్స్ అన్ని ఎతుకుతా జోష్న చేసిన తప్పులన్నీ ఎతుకుతా అన్ని చూస్తా ఉంటాడు. అంటే ఆ ఫైల్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేద్దాం అన్న ఎక్స్‌పెక్టేషన్స్ అయితే అన్ని అయితే ఎతుకుతా అయితే ఉంటాడు. ఇంక అప్పటికైతే పెన్ డ్రైవ్ అంటే సాఫ్ట్ కాపీ ఉండేది కదా! అంటే జోష్న చేసిన తప్పుల్ని, సాఫ్ట్ కాపీలని, ఇంకా ఫైల్స్‌ని మొత్తాన్ని అంటే ఒక దగ్గర పెట్టుకొని అయితే ఉంటాడు. ఇంకా ఆలోపే ఇంకా జోష్న అయితే ఫోన్ చేసిద్ది. "ఏమైందక్క ఫోన్ చేసావు?" అనగానే అప్పుడు జోష్న అనిద్ది, "అంటే ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నావా? లేకపోతే ఎక్కడ ఉన్నావు?" అనేది అడిగిద్ది. ఇంగ "లేదక్క నేను రిజిగ్నేషన్ ఎత్తేద్దామని ఆఫీస్‌కొచ్చాను" అని అయితే కాశీ అయితే చెప్తాడు. "మంచి పని చేసావు. నేను అదే చెప్దాం అనుకున్నా. మంచి పని చేసావు" అని అయితే ఇంకా జోష్న అయితే చెప్పిద్ది. దీనైతే కాశీ అయితే అక్క నేను మరీ మా మామయ్య గారు మరి ఇంత ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇరుక్కుంటారని నేనెప్పుడు అనుకోలేదు అక్క మరీ దారుణంగా ఎలా బయటికి తీసుకురావాలో కూడా బయటకొస్తాడో రాడో నాకు ప్రాబ్లమ్ అంటే భయంగా ఉందక్క అని అయితే కాశీ అయితే తడబడితే ఇలా భయపడిపోతే చెప్తా ఉంటాడు. "ఎందుకంత భయపడుతున్నావు? ఏం కాదు ఇప్పుడు నీ పేరేమన్నా బయటకొచ్చిందా?" యాజ్ ఇట్ ఈజ్‌గా వైరా ఏం అడుగుతాడో ఇంక మాత్రం జోష్న మాత్రం అదే అడిగిద్ది. "నీ పేరేమన్నా బయటకొచ్చిందా? నిన్నెవరేమైనా ఏమన్నా అడిగారా? నీ వల్ల అంటే నువ్వే తప్పు చేసావని బయటికేమైనా తెలిసిందా? ఫుడ్ పాయిజన్ జరిగిన వాళ్ళ దగ్గర ఎవరికైనా ఏమన్నా జరిగిందా? నీకేమన్నా ఇలాంటప్పుడు నువ్వెందుకు భయపడటం? ఏదైనా జరిగినా గాని బైరా చూసుకుంటాడు. నువ్వు అంత భయపడాల్సినంత అవసరం కూడా లేదు" అని అయితే జోష్న అయితే చెప్పిద్ది. ఇంకప్పుడైతే కాశీ అయితే థాంక్స్ అక్క నువ్వు ఇంత చేస్తున్నావు. నీ కోసం ఏదో ఒకటి చేయాలని నాకనిపిస్తుంది అనగానే అప్పుడు జోష్న మాత్రం "ఏం వద్దులే తమ్ముడు ఇప్పుడేం అవసరం లేదులే. నువ్వేం చేయాల్సిన అవసరం లేదులే" అనేది చెప్తా ఉండిద్ది. ఇంకప్పుడైతే కాశీ అయితే "ఏదో ఒకటి చేయాలక్క నీ కోసం" అనగానే "ఏం చేస్తున్నావు తమ్ముడు? ఏం చేస్తావు?" అని అయితే ఇంక జోష్న మాత్రం ఆతృతగా అయితే అడుగుతా ఉండిద్ది. ఇంకప్పుడైతే కాశీ అయితే చెప్తాడు "నువ్వు చేసిన పనులున్నాయి కదక్క! నువ్వు చేసినట్టు క్రియేట్ చేసిన పనులు అయన్నీ ఉన్నాయి కదా! అయన్నీ సాఫ్ట్ కాపీ తీసుకొని నా దగ్గర పెట్టుకున్నాను. ఈ రోజైతే నేను జీఎం పోస్ట్‌లో జాయిన్ అయ్యి తర్వాత నేను ఒక పార్టీ ఇచ్చి ఆ పార్టీలో అయితే నీకు ఈ ఫైల్స్ అన్ని ఇద్దామని అయితే అనుకుంటున్నానక్క" అని అయితే ఇంకా కాశీ అయితే చెప్పాడు. అప్పుడు జోష్న చెప్పింది "నువ్వు ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు తమ్ముడు. నీకు ఇప్పటికన్నా అర్థమైంది. నేను ఒక సిట్యుయేషన్ చెప్తా చూడు నీకెలా అర్థమైందో. ఏందంటే తమ్ముడు ఈ ఆస్తి మొత్తం నాదే. అలాంటప్పుడు సీఈఓ పోస్ట్ కోసం అయినా గాని సీఈఓ పోస్ట్ కోసం ఇంతలా తపన పడాల్సిన అవసరం నాకు లేదు. సీఈఓ పోస్ట్ నుంచి నన్ను మా బావ మోసం చేసి పక్కకు దింపి వాళ్ళ నాన్నని తీసుకొని సీఈఓ పోస్ట్‌లో కూర్చోబెట్టాడు. అదే నాతో ఒక మాట చెప్పి సీఈఓ పోస్ట్ నుంచి పక్కకు తొలగంటే పక్కకు తొలిగేదాన్ని. ఎందుకంటే ఈళ్ళెంత కష్టపడ్డా గాని రేపటి రోజున ఆస్తి మొత్తం నాదే. ఎందుకంటే ఆస్తి మొత్తం నాకే సొంతమైంది కాబట్టి ఈళ్ళింత మోసం చేయాల్సిన అవసరం లేదు నన్ను. కాబట్టి ఇంత మోసం చేసిన వాళ్ళకి ఇప్పుడన్నా నువ్వు గుర్తించి నన్ను మంచితనాన్ని ఇప్పుడన్నా కానీ నువ్వు సపోర్ట్ చేస్తున్నావు తమ్ముడు. దానికంటే నాకు ఇంకేం అవసరం ఉంది చెప్పు" అనైతే జోష్న మాత్రం మైండ్ పోయేటట్టు అయితే మాట్లాడుతా ఉండిద్ది. అసలు మొత్తం అంటే ఒక చెస్ గ్రాండ్ మాస్టర్ లాగా అయితే మాట్లాడుతా ఉండిద్ది. అదినైతే ఇంక కాశీ అయితే మాత్రం ఫ్లాట్ అయితే అయిపోతాడు. ఇంకా వాడన్నిటిని అమ్మేస్తాడు. ఇంకా జోష్న మాత్రం ఫోన్ అయితే కట్ చేసిద్ది. ఇంకా కాశీ అయితే అన్ని ఫైల్స్ అయితే మొత్తాన్ని ఒక దగ్గరికి పెట్టుకొని తీసుకెళ్ళిపోతా ఉంటాడు. ఇంకప్పుడైతే ఇంక కట్ చేస్తే ఇంక జోష్న దగ్గరికి తీసుకొస్తారు. జోష్న అప్పుడు అనుకుంటా ఉండిద్ది. "చూసావా బావ ఎట్టా ప్లాన్ కొట్టానో మీరిద్దరు తండ్రి కొడుకులిద్దరూ నన్ను మోసం చేయాలనుకున్నారు. కానీ నన్ను మోసం చేయాలనుకున్న నీ తండ్రి జైల్‌లో ఉన్నాడు. ఇప్పుడు ఆ సాఫ్ట్ కాపీస్ అన్ని నా ప్రూఫ్స్ అన్ని నా హ్యాండ్ ఓవర్‌లో ఉన్నాయి. ఇప్పుడు చూసావా ఎవరు నెగ్గారో బావ. ఇది నా జోష్న ప్లాన్ అంటే. నీకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తున్నా చూడు బావ" అని అయితే ఇంక జోష్న అయితే అనుకుంటా అయితే ఉండిద్ది. ఇంక అక్కడి నుంచి అయితే కట్ చేస్తే ఇంకైతే ఈళ్ళిద్దరూ అయితే వస్తా ఉంటారు. ఇంక శివనారాయణ, కార్తీక్ అయితే వస్తా ఉంటారు. ఇంక దీప అయితే వాకిట్లో నిలబడి అయితే ఉండిద్ది. ఇంకా శ్రీధర్‌ని తీసుకొస్తారేమో అని. ఇంకా కా ఇంకప్పుడైతే ఇంక శివనారాయణ దగ్గరికి "పెద్దయ్య గారు ఏమైంది? మీరే వస్తున్నారు" అనగానే ఇంక శివనారాయణ అయితే ఏం చెప్పలేక గమ్మున అయితే వెళ్ళిపోతాడు. ఇంక కార్తీక్‌ని అడిగితే కార్తీక్ కూడా ఏం చెప్పలేకైతే పక్కకి వెళ్ళిపోతా ఉంటాడు. ఇంక కార్తీక్ దగ్గరికి అయితే వెళ్తే "ఏమైంది బావ నాకు చెప్పు. నేను టెన్షన్ పడతాను బావ. ఏమైందో చెప్పు బావ" అని అయితే దీప అయితే అడుగుతా ఉండిద్ది. ఇంకప్పుడైతే కార్తీక్ అయితే గమ్మున అయితే కూర్చొని "ఏం చెప్పాలి మరదలా ఏం అర్థం కావట్లేదు. నాన్న తప్పు చేశారని వాళ్ళందరూ నమ్ముతున్నారు మరదలా. ఫుడ్ పాయిజన్ ఎలా అయిందో కనీసం నా నిజం చెప్పాలంటే నాన్నకు గూడా తెలీదు. కానీ మొదటిసారి కార్తీక్ అయితే శ్రీధర్‌ని అయితే నాన్న అని పిలుస్తాడు. తర్వాత అయితే మాస్టర్‌ని మార్చేస్తాడు. నిజం చెప్పాలంటే మొదల కనీసం నాన్నకు గూడా అది ఎలా జరిగిందో తెలీదు. ఇంకొక రకంగా చెప్పాలంటే అది ఏమైందో గూడా అర్థం కావట్లేదు. మాస్టర్ అయన్నీ కలిపారంటున్నారు గదా! దాని మీద ఎక్కువగా మాట్లాడిపోవడానికి ఇంకో కారణం గూడా ఉంది. వచ్చేటప్పుడు ఆ ఫుడ్ పాయిజన్ కారణమైన వాళ్ళందరిని చూసేసి వస్తున్నాం. ఒకతనికైతే సీరియస్‌గా అయితే చాలా అంటే చాలా సీరియస్‌గా అయితే ఉంది. అతనికి ఏమైందో గూడా అర్థం కావట్లేదు మరదల. ఇంత సీరియస్‌గా అయితే ఉంది. అందుకే పోలీసులు గూడా మాస్టర్‌ని అయితే వదిలిపెట్టట్లేదు అనైతే ఇంకా కార్తీక్ అయితే చెప్తాడు. అప్పుడైతే దీప అయితే బాధపడిపోతా ఉండిద్ది. "ఏం చేయాలి బావ నాకేం అర్థం కావట్లేదు. ఇటు చూస్తేనేమో కన్న తల్లికి బాగాలేదు. ఇటు చూస్తేనేమో మామయ్య గారికి ఇలాగుంది. ఏం చేయాలి అసలు ఎవరి గురించి ఆలోచించాలి? ఏమనాలి? నా కన్నీళ్ళు నేను తుడవాలా? నీ కన్నీళ్ళు తుడవాలా? ఏం అర్థం కాని దీన పరిస్థితిలో ఉన్నాను బావ. నేను ఏం చేయగలను బావ? నేను ఏం చేయగలను? ఏం అర్థం కావట్లేదు బావ. ఇంకేం చేయగలను? కనీసం ఎవరికి సర్ది చెప్పాలి? నీకు సర్ది చెప్పుకోవాలా? నాకు నేను సర్ది చెప్పుకోవాలా? అసలు ఏం జరుగుతుంది బావ? ఇలాంటి పరిస్థితులు మనకి ఎందుకు క్రియేట్ చేస్తున్నాడు బావ దేవుడు? మనకేం అర్థం కావట్లేదు బావ నాకు" అనైతే ఇంకా దీప అయితే మాత్రం బాధపడిపోతా ఉండిద్ది. ఇంకప్పుడు కార్తీక్ చెప్తాడు. "నేను అందుకే నీకు చెప్పనన్నా. ఈ విషయం నేను చెప్పనన్నా నీకే. నువ్వే చెప్పు అన్నావు. నన్నేం చేయమంటావు చెప్పు మరదలా" అనేది ఇంక కార్తీక్ అయితే అంటాడు. "అయినా గాని ఏం కాదులే ఇప్పుడు ఏమైంది చెప్పు? ఏం కాదు. ఏం జరగదు. నేనున్నాను కదా! నేను చూసుకుంటా కదా! మొదలైతే గమ్మునైతే ఉండు. తర్వాత ఏం జరిగిద్ది అది జరిగిద్ది" అనేది అనగానే అప్పటికి దీప అయితే మాత్రం "అంటే ఈ విషయం అందరికి తెలుసా బావ? అంటే
ఇంకా స్వప్నకి వాళ్ళందరికీ తెలుసు. అది కాక కాశీ దగ్గరే ఉంటాడు కదా! కాశీ అయినా నిజం ఏం జరిగిందో చెప్పొచ్చు కదా! అనగానే కాశీయే ఇలాంటి విషయం చెప్పాడు. కాశీయే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడంటే ఏమైపోతాం మరదల అనైతే కాశీ ఇంక కార్తీక్ అయితే మనసులో అయితే అనుకుంటా ఉంటాడు. ఇంక దీప అయితే మాత్రం ఈ విషయం అందరికి తెలుసా బావ అంటే స్వప్నకి, పిన్నికి, అమ్మకి అందరికి తెలుసా అనేది అనగానే అందరికి తెలుసు, అందరికీ తెలుసు. ఇంకప్పుడైతే ఇంక ఇంకా దీప అయితే అడిగిద్ది అంటా ఉండిద్ది. కాశీ ఏమన్నా పోలీస్ స్టేషన్ దగ్గర నిలబడి బాధపడతా ఉంటాడేమో బావ ఇంటికి సర్ది చెప్పొచ్చు కదా! అనగానే సర్ది చెప్పానులే మరదల నేను సర్ది చెప్పానులే అని అయితే కార్తీక్ అయితే ఏం చెప్పలేకైతే ఇంక అయితే చెప్తాడు. ఇంకప్పుడైతే కార్తీక్ అయితే చెప్తాడు. సరేలే ముందలైతే లోపలికి ముందలైతే లోపలికి మాట్లాడుకుందాం అనేది అనగానే ఇంక లోపలికైతే ఇంకప్పుడైతే ఇంక కార్తీక్, దీప అయితే లోపలికైతే వెళ్తారు. ఇంకా స్ట్రాంగ్ కాఫీ పెట్టమని అయితే ఇంకా కార్తీక్ అయితే చెప్తే లోపలికైతే వెళ్తారు. ఇంకా అక్కడి నుంచి అయితే కట్ చేస్తే ఇంకా శివనారాయణ అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇంకప్పుడే ఆఫీస్‌లో ఉంటాడు కదా! మేనేజర్ ఆయన అయితే వస్తాడు. వచ్చి "ఏమైంది? ఏమైంది సుధాకర్ అప్పుడే ఏమైంది ఇంత టెన్షన్ పడతా వస్తున్నావు" అంటే "అదే సార్ పోలీస్ స్టేషన్ అది ఇది" అంటా ఉంటాడు. అదే నేను చూసుకుంటాలే ఏం పర్లేదులే నీకేంత అవసరం లేదులే. నేను చూసుకుంటాలే అని అయితే శివనారాయణ అయితే చెప్తాడు. శివనారాయణ దీనికంటే ముందులే అంటే శ్రీధర్ తప్పు చేశాడేమో అన్న ఆలోచనలో అయితే ఉంటా ఉంటాడు. దేన్ని బట్టి అంటే కాశీ చెప్పాడు కదా! వ్యతిరేకంగా సాక్ష్యం బట్టి తప్పు చేసాడేమో అనుకుంటా ఉంటాడు. ఇంకా ఆలోపు ఈ విషయం అయితే తెలిసిద్ది. ఈ విషయం అయితే అనగానే శివనారాయణకి ఇంట్లో వాళ్ళందరూ అయితే ఆశ్చర్యపోతా అయితే ఉంటారు. ఏ విషయం అంటే ఇది సుధాకర్ రాగానే చెప్తాడు. సార్ ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు మన దాని మీద రైడింగ్ చేశారు సార్. రైడ్ చేయడం వల్ల ఫుడ్ కల్తీ ఫుడ్ అని తేల్చేశారు సార్. మనం ఊహించలేనంత భారీ మొత్తం అయితే వాళ్ళు ఏసారు సార్. మనకి చాలా అంటే చాలా భారీ మొత్తం అయితే ఏసారు. ఆయన్ని కట్టమంటున్నారు సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మన బ్రాండ్ మొత్తం పోతుంది సార్. అనేది అనగానే ఇంకా శివనారాయణ అంతా అయితే ఆశ్చర్యపోతా ఉంటారు. ఇంకప్పుడే పారిజాతం, జ్యోత్స్న, దీప, కార్తీక్ కూడా వస్తారు. ఇంకెళ్తా సుధాకర్ అయితే ఇంకా కార్తీక్ కూడా అయితే చెప్పి వెళ్తాడు ఆ విషయం అయితే మన దాని మీద ఎవరు దిష్టి కలిపి పట్టేస్తారు అనగానే ఇంకప్పుడైతే ఇంకా సుధాకర్ అయితే వెళ్ళిపోగానే ఇంకా ఇంకా పారిజాతం అయితే దిష్టి అల్లుడే పడ్డాడు దిష్టిలాగా అల్లుడే పడ్డాడు అనేది అనగానే ఇంకా దీప అయితే అల్లుడేం కాదు అసలు నిజం చెప్పాలంటే మామయ్య ఆ పెద్దయ్య గారి దాకా రావాలి ఇది కానీ పెద్దయ్య గారి దాకా రాకుండా మా మామయ్య గారు ముందలే ఆయన మీద మొత్తం తప్పు వేసేసుకొని మా ఆయనే మొత్తం చేశాడని ఒప్పుకున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత మంచోడని. మీలాగా కనీసం తెలిసి తెలియకుండా మాట్లాడే అలాంటోడు కాదు ఆయన ఏమి అని దీప చెప్పగానే ఇంకప్పుడేదో పారిజాతం అయితే అంటే ఈ తప్పంతా నా మొగుడు చేశాడంటావా? అంటే మీ మామయ్య అసలు ఏం తప్పు లేదంటావా? అయినా మొత్తం నా భర్తే చేశాడంటావా? అనేది ఇంకా పారిజాతం అయితే గట్టిగా అయితే అడుగుతా ఉండిద్ది. ఇంకప్పుడైతే దీప అయితే చెప్పిద్ది. దీప నేనేం అలా అనలేదు. మీరే మొత్తం గురించుకున్నట్టు మాట్లాడుకుంటున్నారు గానీ ఇంకా కార్తీక్ అయితే మాత్రం నిజాలు తెలుసుకొని ఆ అనవసరమైన మాటలు మాట్లాడకుండా నిజమేందో తెలుసుకొని మాట్లాడాలి గానీ ఏది పడితే అది మాట్లాడకూడదు. అందుకే నేను కామ్‌గా ఉన్నాను. కానీ నోటికొచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు అనేది కార్తీక్ అయితే బుద్ధొచ్చేటట్టు అయితే పారిజాతానికి చెప్పాడు. పారిజాతం అయితే నోరు కూడా మెదపలేక గమ్మున ఉండిపోయింది. ఇంకా జ్యోత్స్న అయితే అంటే తప్పులంతా మాయేనంటారా? అనగానే అప్పుడు ఇంకా కార్తీక్ అయితే మాత్రం తప్పులు మీ గాక మాయ ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నారు అనైతే ఇంకా కార్తీక్ అయితే చెప్తాడు. ఇంకోటి గుర్తుందా పెద్ద మేడం గారు మీరు ఎన్నో సార్లు ఇక్కడ తప్పు చేసి హాల్‌లో ఎన్నో సార్లు తలదించుకొని మరి నిలబడ్డారు. ఆ తప్పులను మర్చిపోయి ఇప్పుడేదో అసలు ఏదో జరిగిందని దీని మీద ఎక్కువ ఫైర్ అయిపోతున్నారు. అసలు ఇది ఎన్ని తప్పులు చేశారో గుర్తుందా మీకు అసలు ఎన్ని సార్లు తలదించుకొని నిలబడ్డారు అనగానే పారిజాతం అయితే అవును ఏదో తెలియజేసిందిరా దానికైతే ఇప్పుడేందంటావు ఇంత పెద్ద తప్పు దానికి ఆ చిన్న చిన్న తప్పులతో లెక్కేస్తున్నావా నువ్వు అనేది అనగానే ఇంకా కార్తీక్ అయితే మాత్రం అంటే ఆ తప్పులన్నీ లేనిది ఇప్పుడు ఈ తప్పుకే వచ్చిందంటారా మీరు? అది కూడా ఇది తప్పనే నేను ఒప్పుకుంటున్నాను. కానీ మీరు ఏదేదో తీసుకొచ్చి ఎక్కడెక్కడో మాట్లాడి ఏదేదో చేస్తున్నారు చూడండి అక్కడ నాకు కాలుతుంది అనేది కార్తీక్ అయితే అనగానే ఇంకప్పుడైతే పారిజాతం అయితే గమ్మునైతే ఉండిపోయింది. పారిజాతం అయితే ఏం మాట్లాడలేక మాత్రం ఇంకప్పుడైతే జ్యోత్స్న అయితే అనిద్ది. మీరు చేసిన మాటలని ఇప్పుడు చెప్పే మాటలని ఎవరు నమ్మట్లేదు. ఏం జరిగేది కూడా లేదు. అనైతే ఇంక జ్యోత్స్న అనగానే కార్తీక్ అయితే మాత్రం నమ్మాల్సిన వాళ్ళు నమ్ముతున్నారు. ఎవరు మీరు నమ్మితే నాకు అవసరం కూడా లేదు అనగానే ఇంకా జ్యోత్స్న మాత్రం తాత నువ్వు నమ్ముతున్నావా వాళ్ళు చెప్పిన మాటలు నువ్వు నమ్ముతున్నావా? అనగానే ఇంక శివనారాయణ మాత్రం లేదు అనేది అంటాడు. ఇంక అందరూ అయితే ఆశ్చర్యపోతా అయితే ఉంటారు. ఆఖరికి జ్యోత్స్న, పారిజాతం కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ మాట చెప్పిన ఎక్స్‌పెక్ట్ కూడా చేయరు. ఇంక అక్కడికైతే జ్యోత్స్నకి, దీపక్‌కి, కార్తీక్ అయితే క్లోజప్ అయితే అసలు ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇక్కడికైతే కంప్లీట్ అయిపోయింది. ఎక్స్‌ప్లనేషన్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. అలాగే లైక్ నోటిఫికేషన్ చాలా మంది రీచ్ అయ్యి వాళ్ళకి నచ్చి సపోర్ట్ చేయడం కూడా ఛాన్స్ ఉంది. ఎవరైనా చూస్తారని వాళ్ళకి షేర్ చేయండి. నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్ కూడా అయితే ఉంది.